ఈ భార్య లేదా భర్త పిల్లల్ని మందలిస్తుంటే మీరు అడ్డుపడుతున్నారా? ఇది చాలా మంది ఇంట్లో జరిగేదే. అమ్మ మందలిస్తుంటే నాన్న అడ్డుపడడం, నాన్న మందలిస్తుంటే అమ్మ అడ్డుపడడం. కొన్నిసార్లు అత్తామామలు కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. బయట నుంచి చూస్తే ఇది ప్రేమలాగా, ప్రొటెక్షన్ లాగా అనిపిస్తుంది. కానీ నిజానికి ఇది పిల్లల్ని కన్‌ఫ్యూజ్ చేస్తుంది. ఏది తప్పు, ఏది కరెక్ట్ అని అర్థం కాదు. ఎవరి మాట వినాలో కూడా తెలీదు. ప్రొటెక్ట్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి పరిగెడతారు. మందలిస్తున్న వారిని విలన్‌లా చూడడం స్టార్ట్ చేస్తారు. మెల్లగా డిసిప్లిన్ కూడా తగ్గిపోతుంది. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని కొన్నిసార్లు కావాలని తప్పు చేస్తారు. మా అమ్మ, నాన్న ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తారులే అని ఫీల్ అవుతూ ఉంటారు. మీరు చెరొక మాట మాట్లాడుతూ ఉంటే మీ పైన గౌరవం కూడా తగ్గిపోతుంది. కాబట్టి తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి? ఒకరు మందలిస్తుంటే మరొకరు ఆపకండి. గట్టిగా చెప్పిన విషయాన్ని సున్నితంగా రీఇన్ఫోర్స్ చేయండి. ఒకవేళ మీకు అభిప్రాయ భేదాలుంటే పిల్లల ముందు కాదు, ప్రైవేట్‌గా వెళ్లి మాట్లాడుకోండి. ఎప్పుడు ఒకరే గట్టిగా చెప్పకండి. ఒకసారి అమ్మ చెప్తే ఇంకొకసారి నాన్న చెప్పాలి. ఇద్దరూ కలిసి ప్రేమగా ఇది తప్పు నాన్న, ఇలా చేయకూడదు అని చెప్తేనే వాళ్ళు నిజంగా అర్థం చేసుకుంటారు. పేరెంట్స్ ఇద్దరు టీమ్‌లాగా ఒక డైరెక్షన్‌లో వెళ్తే పిల్లలు సరైన పద్ధతుల్లో వెళ్తారు. గట్టిగా మందలిస్తే భయపడతారు. ప్రేమగా చెప్తే అర్థం చేసుకుంటారు. మీరేమంటారు? కామెంట్స్‌లో చెప్పండి. నేను మీ డాక్టర్ హర్షవర్ధన్. థాంక్ యూ.